చూసుకొని రాత్రి 7 గంటలకి హైదరాబాద్కి ప్రయాణమయ్యాం. డిన్నర్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కర్నూలు సమీపంలో, అంటే దగ్గర కర్నూలు ఇంకా 12 కిలోమీటర్ దూరంలో ఉందన్నప్పుడు దూపాడ్ అనే ప్రాంతంలో ఒక ఫ్లైట్ కనిపించింది. ఏంటబ్బా ఇక్కడ ఫ్లైట్ ఉంది అని ఆశ్చర్యపోయి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ డై ఇన్ ఫ్లైట్ అని ఫ్లైట్ ఇన్లో భోజనం వస్తువులు ఏర్పాటు చేసిన ఒక హోటల్ని నిర్మించారు. సో మేము ఆశ్చర్యపోయి కార్ ఆఫ్ చేసుకొని అందులోకి ఎంటర్ అయ్యాం. అసలు ఫ్లైట్ చూద్దామని ఒక ఆతృత. మా కర్నూలులో, మా రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. మేము ఎంట్రన్స్కి వెళ్ళినప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. మనం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే బోర్డింగ్ పాస్ తీసుకుంటామో ఈ ఫ్లైట్ డైన్ ఫ్లైట్లకు వెళ్ళాలంటే ఎంట్రన్స్లో మనం 200 రూపాయలు కట్టి ఒక్కొక్కరికి ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు. అనగా దాంట్లో 150 రూపాయలు మనం భోజనం చేసిన తర్వాత కట్ చేసుకుంటారు. 50 రూపాయలు మెయింటెనెన్స్ కోసం తీసుకుంటారు. సో బోర్డింగ్ పాస్ మేము తీసుకున్నాం. లోన్కి ఎంటర్ అయినప్పుడు అందమైనటువంటి గార్డెన్స్, చక్కటి రోడ్డు, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు, సో చాలా అద్భుతంగా అందంగా అనిపించింది. ఆ ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. చూడండి ఫ్లైట్ ఎంత బాగుందో. సో ఢిల్లీ నుంచి మన కర్నూలు నగరానికి ఈ ఫ్లైట్ని రావడం జరిగింది. చాలా అందంగా దాన్ని ముస్తాబు చేశారు. లోన కూడా చాలా ఒక హోటల్ లాగా అందంగా డిజైన్ చేయటం జరిగింది. సో అందులో ఉండే మనకు ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్లుగా మనం భోజనం చేసేవాళ్ళు కూడా, భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ఎయిర్ హోస్టెస్ లాగా డ్రెస్ చేసుకొని ఉండటం, ఫ్లైట్లో మనం ప్రయాణిస్తున్నట్టుగా, ఫ్లైట్లో భోజనం చేస్తున్నట్టుగా ఒక అనుభూతి మనకి ఇక్కడ కలుగుతూ ఉంది. చూడండి చక్కటి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అందంగా సుందరంగా డిజైన్ చేయటం జరిగింది. చూడండి ప్రాంతం అంత అందంగా ఫ్లైట్, నిజంగా ఒక ఫ్లైట్ అక్కడ ఉంది. ఆ ఫ్లైట్లో మనం ప్రయాణం చేస్తున్నట్టుగా ఈ అనుభూతి మన కర్నూలు నగరం సమీపంలో ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడండి ఫ్లైట్, సో చక్కగా మనం ఫ్లైట్లో ఏ విధంగా అయితే వెళ్తామో అదే విధంగా స్టెప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రయాణం చేస్తున్నట్టుగానే మనం ఎంట్రన్స్లోని వెళ్ళటం, అక్కడ ఎంట్రన్స్లోనే మనకి రిసెప్షనిస్ట్ మనకు వెల్కమ్ చెప్పటం, సో మనకు ఎంతమంది ఉన్నారో దాని తగ్గట్టుగా ఒక టేబుల్ ఏర్పాటు చేయటం. సో ఇక్కడ అన్ని రకాలు హైదరాబాదులో, బెంగళూరులో దొరికినట్లుగా అన్ని రకాల ఆహారం ఇక్కడ మనకు లభిస్తుంది. బిర్యానీ కానీ అన్ని రకాలుగా మనకు లభిస్తుంది. మందు బాబులకు మాత్రం కొంచెం డిస్కరేజ్మెంట్. మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మందు సర్వ్ చేసినట్లుగా ఈ ఫ్లైట్లో మాత్రం మందు మాత్రం సర్వ్ చేయరు. సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ మాత్రం సర్వ్ చేయటం జరిగింది. సో ఈ డైన్ ఇన్ ఫ్లైట్ జూన్ నెల 7వ తారీఖు కర్నూలు సమీపంలో దూపాడ్ అనే ప్రాంతంలో ఇది ఏర్పాటు చేయటం జరిగింది. అంటే కర్నూలు నగరం నుంచి అనంతపురం, బెంగళూరు బై రూట్లో 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ మనం బెంగళూరు అనంతపురం చూస్తున్నప్పుడు డోన్ దాటిన తర్వాత కర్నూలు ఇంకా 12 కిలోమీటర్ల కర్నూలు వస్తుందన్న సమీపంలో ఈ దూపాడ్ అనే ప్రాంతంలో ఈ డైన్ ఇన్ ఫ్లైట్ అనే హోటల్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఫ్లైట్ ఎక్కినట్టుగా ఉంటుంది. సో ఫ్లైట్లో ప్రయాణం చేసినట్టుగా ఫీల్ ఉంటుంది, ఫ్లైట్లో భోజనం చేసినట్టుగా ఫీల్ ఉంటుంది. సో కర్నూలు వాసులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఆ హైవేలో ప్రయాణం చేసే వ్యక్తులు కూడా, సో యూ కెన్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. జస్ట్ గెట్ ఇన్ సైడ్, have a cup of tea or breakfast or dinner, have this wonderful experience. I really enjoyed it. చాలా చక్కగా, అందంగా, సుందరంగా మా కర్నూలు నగరంలో ఉన్నందుకు నేను గర్వపడుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.